అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరానికి వాజ్పేయి విలువలు ఆదర్శమని అన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సంబంధించిన శ్రేణులు యాత్రలు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగా రావటం, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారో, అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం. ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, వాళ్ళని కలుపుకుంటాం. కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అంటే ఏ ఆలోచనతో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఈ దేశంలో రావాలి అని చెప్పి అన్ని పక్షాలని కలుపుకొని అందరి యొక్క అభిప్రాయాలను కూడా ఆయన గౌరవించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు. ఆ రోజు పొలిటికల్ కనెక్టివిటీ అంటాం, ఆ విధంగా ఆయన పొలిటికల్ కనెక్టివిటీ అందరితో ఏ విధంగా చేసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఆ ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి కన్నా ముందు 3 సార్లు ఏర్పడ్డాయి ఏవైతే కోalition గవర్నమెంట్స్. కానీ ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల మించి పరిపాలన చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే అంతర్గతంగా ఉండే విభేదాలు, అలాగే స్వార్థం ఎప్పుడైతే పెరుగుతుందో, అలాగే కాంగ్రెస్ కుటిల నీతి వాళ్ళ మధ్యన విభజించు పాలించు అనే ఒక పద్దాన వాళ్ళకి అనేక రకాల తాయిలాలు ఇచ్చి విడగొట్టే ఒక సంస్కృతి ఏదైతే బ్రిటిష్ నుంచి అలవర్చుకున్న కాంగ్రెస్ ఆ విధంగా చేసే కారణంగా దానికన్నా 3 సార్లు ప్రయోగాలు జరిగాయి. మొదటిసారి మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ, కానీ దాన్ని కూల్చి ఆ రోజు చరణ్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయటం, దాని తర్వాత విపి సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని కూడా కూల్చి చంద్రశేఖర్ గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ప్రభుత్వం రావటం, దాని తర్వాత ఐకే గుజరాల్ నేతృత్వంలో కూడా రావటం జరిగింది. దాన్ని కూడా ఆ విధంగానే అది కూడా 3-4 మారింది. కనుక కోalition ఈ దేశంలో లేదు, కాంగ్రెస్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని బలంగా అందరి మొదల్లో నాటుకున్న సమయంలో అటల్జీ ఒక గొప్ప ప్రయత్నం చేశారు. 98లో రావటం జరిగింది. అప్పుడు ఎవరు వెళ్ళిపోలేదు, కానీ అవిశ్వాస తీర్మానంలో సంఖ్య లేని కారణంగా ఒక్క ఓటుతో ఓడిపోవటం. దాని తర్వాత దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభంజనం, దాంట్లో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయటం, ఒక అద్భుత విజయం సాధించడం. దాని తర్వాత 5 సంవత్సరాల ఒక సుస్థిర ప్రభుత్వం, సుపరిపాలనకు సంబంధించిన గీటురాయిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే పరిపాలన చేశారో, రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అనేక రకాల మౌలిక మార్పులు చేశారు, అనేక రకాల కఠినమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ యొక్క నిర్ణయాల కారణంగా దేశం ఇవాళ ప్రగతి పదాన వెళ్తుంది. ఆ విధంగా ఒక దిక్సూచిగా మారటం, అలాగే మొత్తం ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంటే 70 సంవత్సరాలు పైగా ఒక సామాజిక కార్యకర్తగా, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా పనిచేసిన వ్యక్తికి ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకపోవటం, ఒక్కడంటే ఒక్క శత్రువు లేకపోవటం ఏదైతుందో అది ఈరోజు అసాధ్యమైన ఒక అంశం. ప్రపంచంలోనే అటువంటి నేతలు అరుదు. కనుక ఆయన సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలన సంబంధించి అనేక రకాల ఆవిష్కరణలు, స్వర్ణ చతుర్భుజి కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, పనికి ఆహార పథకాన్ని ఏ విధంగా అనుసంధానం చేసి 100 రోజులు దినాలు ఇవ్వటం కానీ, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ని అందించడంలో కానీ, టెలికాం సంబంధించిన ఏవైతే ఆ రోజు ఫిక్స్డ్ లైసెన్స్ ఫీ సిస్టమ్ నుంచి కాంపిటేటివ్ బిడ్డింగ్ వైపు తీసుకెళ్ళి మొత్తం ఒక టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మనం ఈరోజు సెల్ ఫోన్లో ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నాం. ప్రపంచంలో అతి చౌక సెల్ రేట్స్ టెలిఫోన్ రేట్స్ ఉన్నాయంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారి చొరవ అని చెప్పొచ్చు. అలాగే గ్యాస్ కనెక్షన్ కావాలి అంటే ఆ రోజు ఎంపీల దగ్గర కూపన్లు తీసుకొని మనం లైన్లో వెయిట్ చేసే పద్ధతి నుంచి ఫ్రీ ఫర్ ఆల్, ఆన్ డిమాండ్ ఇచ్చే విధంగా గ్యాస్ని అందించడం, అలాగే దేశానికి సంబంధించి అతి ముఖ్య కీలకమైన నిర్ణయం చాలా ధైర్యంగా తీసుకోవడం జరిగింది. ట్రైబల్ సంబంధించిన ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేయటం, నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించి సెపరేట్ మినిస్ట్రీ ఏర్పాటు చేయటం, అలాగే డిజిన్వెస్ట్మెంట్ సంబంధించిన మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేయడం ఏదైతుందో ఇవన్నీ కూడా ఒక విప్లవాత్మక నిర్ణయాలు. ఆ విధంగా అనేక రకాల విషయాల్లో ఆయన చూపించిన చొరవ, పరిపాలన సంబంధించిన అంశాలు, అలాగే అన్ని రాష్ట్రాలకి కూడా డిసిప్లిన్ ఉండాలని FRBM యాక్ట్ 2003 ఆయన కూడా తీసుకురావడం జరిగింది. ఫిజికల్
డిసిప్లిన్ సంబంధించిన ఏదైతే అండ్ బడ్జెటరీ మెజర్స్ ఉన్నాయో దాన్ని ఆయన తీసుకురావటం, ఆ విధంగా ఫెడరల్ స్ఫూర్తిని ఒక చోట కాపాడుతూ అలాగే రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి ఆయన అనేక రకాల ప్రయత్నాలు ఇప్పటికీ కూడా వాటన్నిటినీ ఆచరిస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఆ విధంగా ఒక స్టాండర్డ్ ఏదైతే ఏర్పాటు చేశారో అటల్ బిహారీ వాజ్పేయి గారు, దాన్ని ఆయన పరమపదించిన తర్వాత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని సుపరిపాలనా దివస్గా డిసెంబర్ 25 పెట్టడం జరిగింది. కనుక రేపు డిసెంబర్ 25 సుపరిపాలనా దివస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అలాగే అటల్ స్ఫూర్తి సమ్మేళనాలు ప్రతి అసెంబ్లీలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆయన యొక్క విగ్రహాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా దీపాంజలితో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే అటల్జీ సంబంధించి స్ఫూర్తి యువతరానికి తీసుకెళ్లే విధంగా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ రేపు ఈ యొక్క యాత్రకు ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం, అది కూడా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండి దాంట్లో మేము భాగస్వాములు ఉంటే ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అనేది ఉందో నిజంగానే ఒక అద్భుతమైన విషయం. దాంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన చేసుకున్న ఏదైతే ఒక నిర్ణయం అద్భుతమైంది. ఆ విధంగా ఆయన అటల్ స్మృతివనం అని చెప్పి ఒక 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు భారీ సభ